ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. మాకొక చిన్న చెల్లెలు కలదు. పరమగీతాలు 8:8. అన్నదమ్ములు ఎంతమందున్నా ఒక్క చెల్లెలు ఉంటే ఆ ఇంటి శోభ వేరు. అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ, ఐక్యతలకు అదనంగా వారికి చెల్లెళ్లతో, అక్కలతో ప్రత్యేకమైన ఆపేక్ష, మధురిమ ఉంటాయి. మన సంస్కృతిలో అక్కతో, చెల్లితో వియ్యమొందడం కూడా చాలా ప్రశస్తమైన బంధం. చెల్లిని సంరక్షించడం, కంటికి రెప్పలా చూసుకోవడం అన్నల విధి. యాకోబు కుమార్తె దీనాను ఆమె అన్నలు ఏ భద్రత లేకుండా షెకెము ఊర్లోకి వెళ్ళనిచ్చారు. జరగకూడనిది జరిగింది. అన్నలకు పట్టరాని కోపం వచ్చింది. సిమియోను, లేవి అనే 2 అన్నలు ఆ ఊరు పురుషులనందరినీ ఊచకోత కోశారు. ఇక్కడ వారు చేసినది బహు క్రూరమైన సంగతే, కానీ చెల్లి విషయంలో వారి రోషం అలాంటిది. తన చెల్లి తామారు విషయంలో కూడా అబ్షాలోము ఇలాంటి రోషాన్ని ప్రదర్శించాడు. యేసు ప్రభువుకు తల్లి జన్మించిన చెల్లెలు ఉన్నారు. వారిని ఆయన తప్పక ఎత్తుకొని ఆడించి ఉంటాడు. పౌలుకు అక్క ఉంది. అపోస్తల కార్యములు 23:16. ప్రభువును బట్టి అక్కలు, చెల్లెళ్ళు అయిన వారు చాలామంది ఉన్నారు. వయసులో ఉన్న స్త్రీలను అక్క చెల్లెళ్ళుగా భావించి పవిత్రంగా చూడమని పౌలు హెచ్చరించాడు. తిమోతి మొదటి పత్రిక 5:1. పరమగీతంలో చాలా రమ్యమైన మాటలున్నాయి. చిన్న చెల్లి ఉందట. దానికి ఇంకా వయసు రాలేదంట. ఆమె పవిత్రంగా, అనవసరమైన వాటి జోలికి పోకుండా మనోహరంగా, గంభీరంగా, ప్రాకారం వలె ఉంటే ఆమెను గురించి ఎంతో గర్వపడతారు అన్నలు. ఆమెపై సగర్వంగా వెండి గోపురం కడతారు. మా చెల్లి అని మురిసిపోతూ చెప్పుకుంటారు. కానీ కవాటం అంటే ద్వారం వలె తూగుతూ, చంచలంగా తుల్లుతూ ఉంటే వారే ఆమెకు దేవదారు రాణులతో అడ్డుగడియలు కడతారు. భక్తిపరులైన అన్నల ముఖ్య విధి తమ చెల్లెళ్లను ప్రభు బోధలో, క్రమశిక్షణలో పెంచడం. ఆమె ఆత్మను, మనసును, దేహాన్ని భద్రపరిచే సంరక్షకులుగా ఉండడం. ఒక విప్లవ కవి రాశాడు కదా, నీ కాలు మీద పుట్టి మచ్చనే చెల్లమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మ. తోడబుట్టిన రుణం తీర్చుకొనడం అంటే జీవితాంతం ఆప్యాయత, ఆపేక్షలు పంచుతూ, చెల్లిని సన్మానిస్తూ, కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడమే. ఆమె గురించి, ఆమె భర్త, పిల్లల గురించి ప్రార్థించడమే. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. సంఖ్యాకాండం 12:13.